వీడియో ఆన్ చేసి గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఎస్సీ స్కాలర్షిప్కి సంబంధించినటువంటి ఈ డిజిటల్ టోకెన్ను ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి అనే దానికి ఒక సింపుల్ వీడియోలో నేను క్రియేట్ చేశాను. ముందుగా మన ఈపాస్ లాగిన్లో ఈ డిజిటల్కి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ని డౌన్లోడ్ చేయండి. ప్రొసీజర్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే డిజిటల్ సైన్ డిజిటల్ వస్తుంది. అది డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మన సిస్టంలో ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాలేషన్ అవుతుంది. 1 or 2 minutesలో కంప్లీట్ అవుతుంది ఇన్స్టాలేషన్. Yes. ఇప్పుడు ఆ ఇన్స్టాల్ అయినటువంటిది మన ఎక్స్టెన్షన్స్లో టూల్ బార్లో రైట్ సైడ్ ఎక్స్టెన్షన్స్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెట్టింగ్స్ ఒకవేళ మీకు ఇదే స్క్రీన్లో కనిపిస్తుంది ఎక్స్టెన్షన్ అని, కనిపించకుంటే సెట్టింగ్స్లో లెఫ్ట్ సైడ్ డౌన్ పోతే ఎక్స్టెన్షన్స్లో మనం ఇందాక సెకండ్ వన్ చేయండి, అది ఆన్లో ఉండాలి. ఆన్లో పెట్టిన తర్వాత నెక్స్ట్ దాన్ని మనం పిన్ చేసుకోవచ్చు. పిన్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే పైన ఆ టూల్ బార్లో కనిపిస్తుంది పిన్ చేసుకుంటే. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మనకి ఇందులో 3 బ్రౌజర్కు సంబంధించిన ఇన్స్టాలేషన్ ఉన్నది. మనం క్రోమ్లో చేస్తున్నాము. క్రోమ్లో ఈజీగా ఉంటుంది కాబట్టి. ఇంకో ఇది క్రోమ్కి సంబంధించినది. ఇదేంటంటే COSR. ఇది లింక్ ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇది క్రోమ్లో ఓపెన్ అవుతుంది. క్రోమ్లో ఇక్కడ బ్లూ కలర్లో యాడ్ టు క్రోమ్ వస్తుంది చూడండి. యాడ్ టు క్రోమ్ చేయండి. ఆటోమేటిక్గా క్రోమ్ బ్రౌజర్కి యాడ్ అయిపోతుంది. సేమ్ ఇది యాడ్ అయిన తర్వాత ఇందాక మళ్ళీ ఎక్స్టెన్షన్స్లో యాడ్ అయిందా లేదో చూసుకోండి. ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి అక్కడ యాడ్ కాకుంటే ఆన్ కొట్టండి, యాడ్ అవుతుంది. యాడ్ అయిన తర్వాత సేమ్ దాన్ని కూడా ఈ టూల్ బార్ దగ్గర పిన్ చేసుకోవాలి. టూల్ బార్ దగ్గర పిన్ చేసుకోవాలంటే ఎక్స్టెన్షన్స్ ఇక్కడ మీరు అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ నుంచి వెళ్ళి క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చింది మనకి. ఇది ఆన్లో ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇది ఆన్లో ఉన్నాక మళ్ళీ మనం టూల్ బార్ దగ్గర వెళ్ళి దాన్ని పిన్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా టూల్ బార్లో ఫిక్స్ అయి ఉంటుంది. పిన్ చేస్తే అర్థం ఏంటంటే పిన్ మీనింగ్ ఏంటిదంటే ఆ టూల్ బార్ మనకు కనిపిస్తుంది ఎప్పుడు ఇక. సో తర్వాత ఇప్పుడు మన డిజిటల్ ఇక్కడ ఆన్ చేయటండి, ఆన్ పెడితే అది బ్లింక్ అవుతుంది. ఆటోమేటిక్గా మనకి ఆన్ అయినప్పుడు టూల్ బార్లో కనిపిస్తుంది. నెక్స్ట్ మనం ఏదైతే డిజిటల్ టోకెన్ తీసుకున్నామో ఆ టోకెన్ని సిపికు కనెక్ట్ చేసి ఆ టోకెన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. టోకెన్ నేను ఇన్సర్ట్ చేస్తున్నా. ఇలా ఒకటి వస్తే ఒకటి పని చేస్తా వస్తున్నా. ఇలా వస్తుంది. మీరు ఫస్ట్ ఆటో రన్ చేస్తే ఆటోమేటిక్గా ఆ టోకెన్ మన సిస్టంలో ఇన్స్టాల్ అవుతుంది. డిజిటల్ సైన్ సిస్టంలో ఇన్స్టాల్ అవుతుంది. ఒకవేళ ఆటో రన్ కాకుంటే దాని మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ కొడితే ఆటోమేటిక్గా అది మన సిస్టంలో ఇన్స్టాల్ అవుతుంది. నెక్స్ట్ కొట్టు ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత ఇప్పుడు మన కాలేజీ లాగిన్లో నేను ఆల్రెడీ యాడ్ చేసిన కాబట్టి మీకు ఇక్కడ రీడిఎస్సి అడుగుతుంది. సర్టిఫికేట్ వేసాను కొట్టండి. ఇక్కడ మీరు యాడ్ చేయకుండా మీకు ఇక్కడ రిజిస్టర్ డిఎస్సి అనిపిస్తుంది. రిజిస్టర్ డిఎస్సి మీరు క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మన సైను సిస్టంలో అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయినాక సేమ్ ఇంతకుముందుకు మనం ఏ విధంగా అయితే ఏమంటారు స్టూడెంట్స్ ఫామ్స్ వెరిఫై చేసినామో అదేవిధంగా వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. వస్తుందా?